వైసీపీ జనసేన మధ్య వారు ముదురుతుంది. తాడేపల్లిలోని ఇప్పటం గ్రామంపై వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై జనసేన స్థానిక నాయకత్వం ఫైర్ అయింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించడమే గ్రామంలో కుల విభేదాలు, విగ్రహాల విధ్వంసం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై జనసేన నేతలు కౌంటర్ అటాక్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వైసీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని జనసేన నాయకులు మండిపడ్డారు. రహదారి పనుల వెడల్పు సాకుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేశారని వైసీపీ నేతలు అంటుండగా ఒక్కొక్కరికి 39 లక్షల ఆర్థిక సాయం చేశామని జనసేన నేతలు అంటున్నారు. వాస్తవాలను నిరూపించుకోవాలని జనసేన నేతలు వైసీపీ నాయకత్వానికి సవాల్ విసిరారు. గ్రామస్తుల సమక్షంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని జనసేన నాయకులు వైసీపీ నేతలకు సవాల్ విసరడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వ్యాఖ్యలు అవాస్తవమని కూడా తేలుతూ ఉన్నాయి. అయితే ప్రజల తప్పుదోవ పట్టించడానికి వైసీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు. రహదారి వెడల్పు సాకుతో ప్రజల ఇళ్లను కూల్చివేశారంటున్న వైసీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం మరోసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటం గ్రామం మాత్రం గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వల్లే ఇక్కడ మాత్రం కుల విద్వేషాలు, దీంతో పాటుగా విగ్రహాలు ధ్వంసం జరిగాయని చెప్పేసి వైసీపీ నేత చెప్పడంతో మాత్రం ఇది దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో జనసేన నేతలు కూడా సవాల్ విసురుతున్నారు. ఏదైతుందో 12 రోడ్ల ఫీట్ లో ఉన్న రోడ్డుని దాదాపు ఇళ్లందని ధ్వంసం చేసేసి దాదాపు 60 ఫీట్ల రోడ్డుని చేసిన పరిస్థితి నెలకొంది. దాని మీద కూడా వైసీపీ నేతల వల్లే ఈ ఆక్రమణల తొలగింపు అని చెప్పేసి వాళ్ళ ఇళ్లను కూడా, పేదల ఇళ్లను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొందని జనసేన నేతలు కూడా విమర్శలు వర్షం కురిపించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో ఇప్పటం గ్రామంలోని కుటుంబాలకు దాదాపు 39 లక్షల రూపాయల పరిహారం కూడా అందజేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటం గ్రామం అభివృద్ధి కోసం, లేదంటే నేను రాష్ట్ర అభివృద్ధి కోసం సవాల్ విసురుతున్నాం, ఎవరైనా సరే మాత్రం సవాల్ స్వీకరించాలని చెప్పేసి ఏదైతే ఉందో వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సవాల్ని ఎవరైనా స్వీకరించి మాత్రం ఇప్పటి గ్రామం అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎవరు పాటుపడుతున్నారో చెప్పాలని చెప్పేసి జనసేన కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ చూసుకున్నట్టే మాత్రం ఇప్పటి గ్రామంలో ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి అందరికి తెలుసు అని చెప్పేసి వాళ్ళు జనసేన నేతలు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టే మాత్రం గతంలో ఇప్పటి గ్రామంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చెప్పేసి దాని మీద కూడా కొంతమందిని కూడా ఏదైతుందో వైసీపీ నేతలకే ఈ భారీ బహిరంగ సభకి అనుమతులు ఇచ్చారని చెప్పేసి గతంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతుందో జనసేన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మరోసారి మాత్రం తెర మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి గ్రామం మాత్రం గతంలో చూసుకున్నట్లయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు కూడా సంధించి ఆడ బాధితులను పరామర్శ చేశారు. కొంతమందికి కూడా ఆర్థిక సాయం కూడా అందించారు. అదేవిధంగా అన్నిటికీ మీద కాదు మరోసారి కూడా ఏదైతే ఉందో ఇప్పటి గ్రామాన్ని సందర్శిస్తారని గతంలో కూడా పలుమార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మాత్రం ఏదైతే ఉందో వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేగుతున్నాయి. దీని మీద కూడా జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఉందో జనసేన అభివృద్ధి కోసం అందరం పాటుపడుతున్నాం, అదేవిధంగా పేదల కోసం కూడా పాటుపడుతున్న పార్టీ మాత్రం జనసేన అని చెప్పేసి వాళ్ళు జనసేన నేతలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే మాత్రం ఏదైతే ఉందో అభివృద్ధిని అడ్డుకుంటున్నా, అభివృద్ధికి మాత్రం ఎవరైతే ఉందో దోహదం చేసే విధంగా మేము మాత్రం ప్రయత్నాలు కొనసాగించట్లేదు, కానీ మా మీద దుమారం రేగుతుంది, మా మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు కూడా అని చెప్పేసి జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది మాత్రం సంచలనంగా రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి లావణ్య. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. మండల పరిధిలోని ఇప్పటం గ్రామం గురించి వైసీపీ అధికార ప్రతినిధి అనే ఒక ఎదవ మాట్లాడుతున్నాడు. మా పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకుడు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటం రావటం వల్ల ఇప్పటంలో జరిగిన కుల విభేదాలు జరిగినాయి, ఇక్కడ కుల వివక్షత జరిగింది, కులాలుగా ఎడగొట్టారని చెప్పుకొస్తున్నాడు.
ఇక్కడ ఏదైతే జరిగిందో అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సభకి ఇక్కడ స్థలాలు ఇచ్చారని చెప్పి రైతులు దాని మీద కక్షతో మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇక్కడ ఏదైతే ఇప్పుడు కళ్యాణ మండపం గురించి మాట్లాడాడో అదే కళ్యాణ మండపాన్ని 3 ముక్కలు చేసింది, ముగ్గురు కులాల పేర్లు పెట్టింది వైసీపీ గవర్నమెంట్. ఏదైతే వీరు వాళ్ళ కళ్యాణ మండపం నిర్మించుకున్న టైంలో చెబుతున్నారో ఏకగ్రీవం చేసి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఏదో కట్టుకుంటే దాన్ని ఇలా పేర్లు తీసేశారు, విగ్రహాలు తీసేశారని. అసలు 3 పేర్లు పెట్టిందే వైసీపీ గవర్నమెంట్. అంతే తప్పించి వీళ్ళైతే ఎప్పుడు పెట్టుకోవాలి, వీళ్ళు అన్నదమ్ములాగే కలిసి ఉన్నారు. ఇక్కడ అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆ రోడ్డు గురించి చెప్తున్నాడు, రోడ్డు ఇక్కడ ఊళ్ళో రోడ్డు వేయటం, దాన్ని ఏదో 10 అడుగుల రోడ్డుని తీసుకొచ్చి 60 అడుగుల రోడ్డు వేసాం మేమని. ఎవరికి ఎందుకు వేశారండి? దేనికి అవసరం ఉండి వేశారా? ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అంత అర్హత తనకు లేదు. మా తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామం గురించి వైసీపీ అధికార ప్రతినిధి అనే ఒక ఎదవ మాట్లాడుతున్నాడు. మా పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకుడు నాగార్జున యాదవ్ అనే వైసీపీ అధికార ప్రతినిధి ఓ ఛానల్లో కూర్చొని, వారి సొంత ఛానల్లో కూర్చొని, వారి సొంత అనలిస్టు ముందు ఇప్పటం వచ్చాను, నేను చూశాను, అక్కడ జరిగిందంతా 2021 వరకు ఇది అని చెప్తున్నాడు. ఈ చవట ఇక్కడికి ఎప్పుడు వచ్చాడో మాకు తెలియదు. ఈ ఊరు ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఏం చూశాడో తెలియదు. ఎవరు చెప్పారో తెలియదు. 2011లో ఈ గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ పేరుతో 42 లక్షల రూపాయలు గ్రామంలోని ప్రజలందరూ కలిసి 500 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విరాళం వరకు ఇచ్చి మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. దానికి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అప్పుడు ఈ నిర్మించుకోవడం జరిగింది. 2011 నుంచి 2021 వరకు కేవలం 5,000 రూపాయలతోటి ఈ ఫంక్షన్ హాల్ నడుపుకున్నారు. 2021లో నువ్వు చెబుతున్న వైసీపీ వైరస్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనే ఆయన ఇక్కడ రాజకీయం చేసి ఈ గ్రామంలో అందరి మధ్య శత్రుత్వాలు పెంచి, వర్గాలుగా విభజించి, కులాలుగా విభజించి, కుల పేరుతోటి అందరిని విభజిస్తూ వాళ్ళు వ్యతిరేకిస్తారేమన్న ఉద్దేశంతో కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ అనే పేరుని, కృష్ణదేవరాయ పేరు తీసేయడం కోసం మరి ఇక్కడ గౌతులచ్చన్న పేరుతోటి, అలానే వంగవీటి మోహన్ రంగ కట్టిన కులస్తుల పేరు ఏమో తీసేసి కట్టని దానికేమో వారి పేరు వేసుకొని వంగవీటి మోహన్ రంగ మీద అతి పాపం ప్రేమ చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఈ రోజు వంగవీటి మోహన్ రంగ పేరు బయట ఎందుకు పెట్టావయ్యా?